హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మరి నేనైతే ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చాను. ఏంటి అనేది చూసేద్దాం. ఏం చూపిస్తున్నానంటే మెంతి పిండి చూపిస్తున్నాను. నేను డైలీ రొటీన్ గురించి కాకుండా ఏదైనా మంచి విషయాలు మాట్లాడాలి అని అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఇంటి ముందరికి ఆవాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ తీసుకొస్తారు కదా! వాళ్ళ దగ్గర మెంతులు తీసుకున్నాను. మెంతి పిండి తాగే అలవాటు ఉంది. మెంతి పిండి తాగడం చాలా హెల్త్‌కి మంచిది. ఏదైనా మంచిదే, ఆవాలు గానీ, జీలకర్ర గానీ ఏదైనా సరే. జీలకర్ర అయితే ఇక చెప్పక్కర్లేదు. డైజెషన్ ప్రాబ్లమ్స్‌ని ఎన్నో కూడా మనకి ఉపయోగాలు ఉన్నాయి జీలకర్ర మూలంగా. ఇక మెంతులు కూడా అదే ప్రాసెస్. ఇంకా మెంతులు ఎర్లీ మార్నింగ్ తాగడం అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. పచ్చిదే చేసుకున్నాను, వేయించుకోలేదు ఇక్కడ. నేను మెంతిపిండి తాగుతున్నానని చెప్పి మిమ్మల్ని కూడా అదే తాగమని చెప్పట్లేదు. ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒక అలవాటు అయితే ఉంటుంది కదా, అదే చెప్తున్నాను. ఇంకా స్టవ్ క్లీనింగ్ ఉంది, అంట్లు తోముకోవడం ఉంది. రాగి చెంబుకి చింతపండు, పండు మిరపకాయలు, నల్లకాయ తొక్కు వేసి స్టోరేజ్ చేసి పెట్టుకున్నది. చింతపండు అంటే మంచిది కాదు, కొంచెం బ్లాక్గా అయిపోయింది, ఎక్కువగా వాడను. ఈ బిందెలు తోముకోవడానికి వాటికి వీటికి ఉపయోగిస్తూ ఉంటా. ఇంకా పల్లీలు వేయించుకొని అప్పుడప్పుడు ఇలా పెట్టుకుంటాను, ఏదైనా టైంపాస్కి తినడానికి. ఇంకా స్టవ్ క్లీనింగ్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా అంట్లు తోముకోవాలి, వేడి నీళ్ళు తాగాలి. మంగళవారం హనుమాన్ చాలీసా ఉంటుంది, హనుమాన్ చాలీసాకి కూడా వెళ్ళాలి. అస్సలు టైం అనేది కుదరటం లేదు. ఇంకా యాపిల్ దేవుడికి నైవేద్యం పెట్టాక ఇలా పీల్ చేసే మటుకు యాపిల్ తింటున్నాం. ఇప్పుడు వైరస్ వచ్చిందని కొంతమంది అంటున్నారు, వైరస్ రాలేదని కొంతమంది అంటున్నారు. మరి నాకేమో అర్థం కావట్లేదు, వచ్చిందో రాలేదో. మరి మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఫేక్ న్యూస్ అంటున్నారు. మరి రోజులాగానే ఈరోజు కూడా ఒక మంచి విషయం తెలుసుకుందామా? ఏంటి, నిన్న ఒక కథ చెప్పాను కదా, దాన్ని అందరూ ఫాలో అవ్వండి. మంచి మంచి కథలు చెప్తున్నా, మంచి మంచి కొటేషన్స్ చెప్తున్నా. అప్పుడప్పుడు ఎవరికీ తెలియని విషయాలు కూడా చెప్పాను. మొన్న బొట్టు ఏ వేలుతో పెట్టుకుంటే మంచిదనే దాని గురించి కూడా చెప్పాను. నిన్న అయితే ఆర్మీ స్టోరీ చెప్పాను. మరి దాన్ని గ్యాప్ ఇస్తా, మరి సస్పెన్స్లో ఉంటేనే కదా కథ బాగుంటుంది. అందుకనే 2 డేస్కి అయ్యాక చెప్తాను. మరి నేను కూడా చదవాలి, నేను కూడా చూడాలి. మళ్ళీ నేను దాన్ని ఎలా చెప్పాలని చూసుకొని నేను మీకు చెప్పాలి. ఇంకా గుడి నుంచి నేను పిండి పులిహార తెచ్చుకున్నాను. పిండి పులిహారతోటి నైట్ ఇలా కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం మంచి కథలోకి వెళ్దాం. కథ అంటే ఏదో చందమామ కథ కాదు, పంచతంత్రం కథ కాదు, నీతి కథ అంతకంటే కూడా కాదు. నీతి కథలు చెప్పట్లేదు. ఇప్పుడు మంచి భాగవతంలోని మంచి కథ చెప్తాను. అది ఏంటి అనంటే, మనం అందరం కూడా ఎవరైనా మనకు పరిచయం అయ్యారు అని అనుకోండి, ఏమి ఉత్తిగా కారు కదా. అదే విషయం గురించి ఈరోజు టాపిక్. మరి పిల్లలైనా అంతే, భార్యాభర్తల సంబంధమైన అంతే, అన్నదమ్ములు, అక్క తమ్ముళ్ళు, అమ్మ నాన్న అందరూ కూడా రుణానుబంధమే. ఇప్పుడు ఈ టాపిక్ మీద ఒక మంచి కథ చెప్తాను, వినండి. రుణానుబంధ రూపేణ. పూర్వము ఒక గ్రామంలో దంపతులు నివసించేవారు. ఎంత అన్యోన్యంగా జీవనం సాగించుచుండేవారో. ఎందువల్లో కానీ ఆ దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. కన్నబిడ్డలు నట్టింట నడియాడుతూ తిరుగుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా అని వాళ్ళ ఇంట్లో అనుకుంటూ ఉండేవాళ్ళు. కలకల్లాడుతుంది కదా ఎంతైనా సరే. మీరు కూడా చెప్పండి, పిల్లలున్నది వేరే కదా. అందుకనే వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. మనకి ఎన్ని ఏళ్ళు అవుతున్నా కూడా మనకి సంతానం ఎందుకు కలగలేదు అని అనుకుంటూ ఉండగా, సంతాన ప్రాప్తికై వారు ఎన్నో పూజలు, నోములు, ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేశారు. పూజా ఫల విశేషముగా కొంతకాలంనకు గృహస్థుని భార్య గర్భవతి అయినను. నెలలు నిండగానే ఆమెకి పండంటి మగబిడ్డలు 2 పుట్టారట. ఇన్నేళ్ళు అయిన తర్వాత 2 మగబిడ్డలకి జన్మనిచ్చింది. అందులకు దంపతులు ఎంతగానో ఆనందించసాగారు. జంతువులు మనోభావములను, పసిపిల్లల భావమును తెలుసుకోనగల జ్ఞానమును భర్త కలిగి ఉన్నాడు. అంటే అతని భర్తకి జంతువులదీను, ఇంకా చిన్న పిల్లల మనస్తత్వం, వాళ్ళు లోపల మనసులో ఏమనుకుంటున్నారు అనే అట్లాంటి జ్ఞానం ఆయనకు ఉంది. ఆ కవల పిల్లలు ఉయ్యాలలో పడుకున్నారు.
పడుకొనున్నప్పుడు వారి మనసులో ఏమనుకుంటున్నారు అని తండ్రి ఊయలల దగ్గరికి వెళ్ళి చూశాడనమాట. తండ్రి వారికి సమీపముగా వచ్చి కూర్చొని వారిని తదేక దృష్టితో వీక్షించసాగాను. అందులో మొదటి పిల్లవాడు మనసులో ఈ విధంగా అనుకుంటున్నట్ట: పూర్వజన్మలో నాకు ఈ ఇంటి యజమాని ₹2 బాకీ తీర్చవలసి వచ్చింది. ఆ రుణము తీరిన వెంటనే నాకు ఇక్కడ నుండి విముక్తి లభించును అనుకున్నట్ట. మొదటి పిల్లవాడు అనుకున్న విషయం మీకు చెప్పాను, ₹2. రెండో పిల్లవాడు ఈ ప్రకారముగా మనసునందు భావించుచుండెను: నేను పూర్వజన్మన ఈ గృహస్థు యజమానురాలికి ₹100 బాకీ పడి ఉన్నాను. ఈ జన్మలో దానిని తీర్చిన తదుపరి నాకు వీరితో గల సంబంధం విడిపోవును అని రెండో పిల్లాడు కూడా ఇలా అనుకున్నట్ట. వారి ఇద్దరు ఇలా మనోభావాలు తెలుసుకున్న తండ్రి, ఆహా, రుణానుబంధం వలననే కదా భార్యాభర్తలు కానీ బంధం అనేది ఏర్పడుచుండును. లేక మాకు 2 కవల పిల్లలు పుడితే ఎంతో కాలం మా ఇంట్లో ఉండరు అని తలుచుకొని చింతించసాగాడు. అయినను ఈ విషయం భార్యకు చెప్పలేదు, రహస్యంగా ఉంచుకున్నాడు. పిదప అతడు: నీవు నేరుగా మన పిల్లలకు పైకము ఇవ్వకు, మరియు వారి వద్ద నుండి కూడా నేరుగా తీసుకోకు అని భార్యకు హెచ్చరించాడు. అంటే ఆమె మళ్ళీ ఏమన్నా చెప్తే బాధపడుతుందనే ఉద్దేశంతో భార్య దగ్గర విషయాన్ని దాచిపెట్టాడు. భర్త మాటల చెప్పిన అర్థాన్ని అర్థం చేసుకోక, అంటే అర్థం కాలేదు భార్యకి, బోధ కూడా పడలేదు. భార్య సరే అనెను. తదుపరి ఆ 2 పసిబిడ్డలకు ఆమదము పెట్టుటకు ₹2 వేరే వేరే సీసాలతోటి ఆమదం తెప్పించిరి. కొన్ని రోజులకు ఆ ఆమదం సీసాలోని ఆమదం పూర్తిగా పిల్లలకు వినియోగించేసింది. అంటే ఆమె ఆమదం తెప్పించింది కదా, ఆ ఆమదం మొత్తం 2 పిల్లలకి వాడడం మొదలుపెట్టింది. మొదటి పిల్లవాని ₹2 బాకీ తీరగానే, అంటే మొదటి పిల్లాడు ₹2 కదా బాకీ ఉన్నది, తీరగానే అతను మృత్యు చెందెను. అది గాంచి తల్లి హృదయం విదారకముగా ఏడవసాగాను. అంతే కదండి, పిల్లల్ని దేవుడు ఎప్పుడు మనం ఒకటే ప్రార్థిస్తాం, ఏమని: దేవుడా, మాకు ఇచ్చిన పిల్లల్ని కానీ ఇచ్చిన మన ఎవరినైనా సరే కానీ మన కళ్ళ ముందు మంచిగా ఉండాలి అని అనుకోవాలి. శత్రువునైనా సరే ఎప్పుడైనా సరే మనం అదే కోరుకోవాలి. మరణించిన పిల్లవాడిని చూచి తండ్రి, ఆహా, విధి ఎంత బలీయమైనది కదా అని అనుకొని జీవించి ఉన్న రెండో పిల్లవాడిని చూచి ఏమైనా ఊరడిల్లు అని భార్యకు ఓదార్చెను. అంటే రెండో పిల్లాడు ఉన్నాడు కదా, ఆ పిల్లాడిని చూసుకొని నువ్వు దిగులు చెందకు అని చెప్పాడు. రెండోవాడు సద్గుణములను అలవర్చుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని తల్లిదండ్రులకు అత్యంత ఇష్టుడయ్యాను. అంటే ఇష్టమైన పిల్లవాడనమాట తల్లిదండ్రులకి. పెరిగి పెద్దవాడైన అతడు గోవులను మేపుచూ సంపాదించిన దానితో రోజు కొంత పైకమును ఒక డబ్బాలో దాచిపెట్టుకునేవాడు. ఒకనాటి సాయంకాలం వారు ఉన్న పెంకుటిల్లు తగలబడిపోవచుండును. అది చూచిన ఆ పిల్లవాడు పరుగున పోయి తాను దాచిపెట్టుకున్న డబ్బా, అంటే పైసలు దాచిపెట్టుకున్న ముంత ఉండేది కదా పాతకాలంలో, అది తీసుకొని వద్దామని లోపలికి పరుగున వెళ్తాడు. వెళ్ళి ఆ డబ్బా తీసుకొని వచ్చి తల్లికి ఇస్తాడనమాట. మరుక్షణమే సగము కూలిపోయిన దూలము విరిగి సరిగ్గా ఆ బాలుడిపై పడిపోతుంది. అంటే రెండో పిల్లాడి మీద పడి వెంటనే అతడు కూడా మరణిస్తాడు. ఆ దుర్ఘటన చూసి తల్లిదండ్రులు నిర్ఘాంతపోతారు. ఉన్న ఒక్క కుమారుడు కూడా దూరమైపోయినందులకు తల్లి యొక్క బాధ చెప్పనలవి కాకుండా బాలుని యొక్క రుణ విషయమును తండ్రికి స్మృతికి వచ్చాను. అంటే అతని తండ్రికి అప్పటి వరకు అర్థం కాలేదు ఏం జరిగింది ఏంటి అని. మళ్ళీ వెంటనే అతనికి చిన్నప్పుడు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారనేది విన్నాడు కదా, అందుకనే వెంటనే ఆ డబ్బాలోని పైకం లెక్క పెడదామని తీశాడు. లెక్క చూస్తే కరెక్ట్గా ₹100 ఉన్నాయి. ఆనాడు తను గ్రహించిన సంగతులను భార్యకు తెలియజేశాడు. అంటే అప్పటి వరకు భార్యకేం చెప్పలేదు. నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నీకు చెప్పాను, అదే ఇప్పుడు జరిగింది. రుణానుబంధం వలనే బంధువులు, మిత్రులు,
పుత్రులు మొదలగు వారితో కలయిక ఏర్పడును. మరియు ఆ రుణములు తీరగానే ఎవరి దారి వారు వెళ్ళిపోతారు అని చెప్పి భర్త ఆమెని సముదాయిస్తున్నాడనమాట. కలిసి ఉన్న కొద్ది రోజులలో వారిపై మమకారం పెంచుకొనుట అవివేకమని, రుణానుబంధం తీరిపోయిన పిమ్మట లోకంలో ఏది అయినను మన చెంత ఉండదని, కనుక మన ధర్మమును మనము సక్రమముగా నెరవేర్చుకోవాలి అని చెప్పాడు భార్యతోటి. దైవేచ్ఛపై ఆధారపడి ఉండుట వలనే ఆ దంపతులు గ్రహించారన్నమాట. ఏమని? దేవుడు యందు మనసు, దేవుడు యందు పూజలు, యజ్ఞాలు, యాగాలు అని శేష జీవితం మొత్తం ధర్మాచరణకే అంకితమని దైవకార్య నిర్వహణ యందు గడిపి వారు తమ జన్మలను సార్థకతం చేసుకునిరి. ఇక్కడ వాళ్ళ భార్యాభర్తలు అన్యోన్యము, కవల పిల్లలు పుట్టనన్ని రోజులు పుట్టలేదని బాధపడ్డారు కదా. పుట్టిన తర్వాత ఏమైంది? వాళ్ళని సగంలోనే వాళ్ళ జీవితాన్ని ఇది అయిపోయింది. అందుకని దీంట్లో నీతి ఏంటంటే, రుణానుబంధం వలన, కర్మబంధం వల్ల లోకంలో మనుజునకు భార్యాపుత్రుల బంధుమిత్రులు ఏర్పడుచుందురు. సమయము ఆసన్నమైనప్పుడు ఎవరి మార్గము వారు వెడలిపోదురు. కనుక జనులు బంధాలపై అనురాగ మమకారాలను పెంచుకొనరాదు. మనం పుడతాం, మన గాలి కానీ ఏది కూడా మనం చూడలేదు, దేవుణ్ణి కూడా చూడలేదు. మన శరీరం, దానికోసం ఎంత మెడిసిపాటు పడతామో, ఆ క్రీములు రాసి, ఈ పేస్టులు రాసి అందంగా ఉన్నామని పొగరుతోటి ఎప్పుడూ ఉంటాం కదా. మన శరీరమే మనకి శాశ్వతం కాదు. శరీరము శాశ్వతం కాదని, ఏనాటికైనా నశించిపోవునని సత్యమును గుర్తెరిగి మనుజుడు ధర్మ ప్రవర్తన కలవాడై భగవంతుని ఎడల ఎప్పుడూ కూడా ప్రేమ అనురాగాలతోటి మనం భగవంతుడి మీద ఎనలేని భక్తిని మన మనసుని సమర్పిస్తే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకొని మనం పరుగులు పెడతాం కదా. మన హృదయంలో ఉన్నాడు కదా, మన ఇంట్లో ఉన్నాడు కదా, మనం వెళ్ళే గుడిలో ఉన్నాడు కదా. అది మనం ఎందుకు గ్రహించలేకపోతున్నామో అర్థం కాదు. ప్రతి ఒక్కళ్ళు ముక్కోటి ఏకాదశి వచ్చిందంటే, వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే, లేదంటే విశేష పూజలు వచ్చాయంటే తిరుపతి వెళ్ళాలి, షిరిడి వెళ్ళాలి. మన హృదయంలో ఉన్న దేవుణ్ణి మట్టుకు చూడటం లేదు. నేను తప్పు చెప్పానో ఒప్పు చెప్పానో నాకు తెలియదు, కానీ ఈ కథ నాకు ఎందుకు చెప్పాలి అని అనిపించిందంటే, మా అక్కని మేము ఒక 4-5 నెలల నుంచి మిస్ అయ్యాం. కానీ ఈ కథ చెప్పాక నాకు అర్థమైంది, అందరి మీద పగలు, ప్రతీకారాలు అన్నీ ఉంటాయి. కానీ మనిషి పోయాక అయ్యో అని ఏడుస్తూ ఉంటాం కదా, అందరూ చేసే పని. కానీ ఉన్నప్పుడు ఎవరికి కూడా ఎవరి విలువ తెలియదు. ఈ కథ చెప్తూ ఉంటే నాకు రుణము అనేది మా అక్క కథే గుర్తొచ్చింది. అందుకని ఎన్ని నెలలు అయినా నేను మర్చిపోలేకపోతున్నాను. షుగర్ వస్తే ఎవరైనా ప్రాణం మీదకి తెచ్చుకుంటారా? సరే వదిలేయండి. ఇప్పుడు నేను కథ చెప్పాను కదా, ఆ కథలోందే మా అక్క లాంటి ఇదే అనుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇప్పటికే అనిపిస్తుంది ఆ పక్కనే ఉంది, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు అని. ఎందుకంటే లాస్ట్లో అలా తిరిగాం. ఏమనంటే, నాకేమైందిటనే, ఏమన్నారు, ఏంటి అని ఊరికే అడిగేది. చిన్న వయసు, షుగర్ తోటి పోయింది అని అంటే ఎవ్వరు కూడా నమ్మరు కదా. అదే అందుకని ఎప్పుడు వచ్చినా ఏదైనా సరే ఆరోగ్యం జాగ్రత్త. ఎంత జాగ్రత్తగా ఉన్నా రావాల్సిన టైం వస్తే ఎవరం కూడా ఉండం కదా. సరే కానివ్వండి. ఇంకా పాలకూర టమాటా పప్పు చేద్దామని చెప్పి పాలకూర తరిగి పెట్టుకున్నాను, టమాటా కూడా తరిగి పెట్టుకున్నాను. ఇంకా బార్లీ గింజలు రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను. సరే, మీకు కథ ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి అనుబంధాలు ఎన్నో ఉంటాయి కదా. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి జీవితానికి వాళ్ళే హీరో అన్నట్టు. అందుకనే చెప్పానన్నమాట, ఎవరైనా మనుషులు ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోండి, వాళ్ళు వెళ్ళిపోయినాక కాదు.
ఇక్కడ టమాటా జ్యూస్ చేస్తున్నాను. టిఫిన్ తిన్నాక టమాటా జ్యూస్ తాగుదామని. ఎర్లీ మార్నింగ్ అయితే బెల్లం కానీ సాల్ట్ కానీ ఏమీ వేసుకోలేదు. బార్లీ గింజలు నానబెట్టుకున్నాం మసలు అలాగే వాటర్ ఒక్కటే తాగుతున్నా. బార్లీ కూడా హెల్త్‌కి చాలా మంచిది. టమాటా జ్యూస్ కూడా చాలా మంచిది. టమాటా జ్యూస్‌లో షుగర్ వేయలేదు. మీకు నేను మొత్తం కూడా చూపిస్తాను. ఇంకా బట్టలు నిన్ననే కదా నేను ఇంట్లోకి వచ్చింది. చాలా బట్టలు మడతేయాల్సినవి ఉన్నాయి. అదే బట్టలన్నీ మడతేస్తున్నాను. బట్టలు మడతేసి సర్దాల్సినవి ఉన్నాయి. ఇంకా వంట చేయాలి, టిఫిన్ చేయాలి, ఇంకా టమాటా జ్యూస్ తాగాలి. నిన్న నేను ఒక కథ చెప్పాను కదా! ఆ కథ ఎలా ఉందో ఎవ్వరు కూడా కామెంట్ చేయలేదు. నచ్చితే ఒక కామెంట్ చేయండి. మళ్ళీ కూడా 2 డేస్ ఆగి సెకండ్ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తాను. ఇంకా సంక్రాంతి వస్తోంది కదా, ముగ్గు ఇంటి ముందరకు వచ్చింది. మీ దగ్గర ముగ్గు ఏ రేటు ఉందో చెప్పండి. పెద్ద డబ్బా వచ్చి 100కి 3 రూపాయలట. ఇంకా రెండో డబ్బా వచ్చేసి 100 రూపాయలకి 4 డబ్బాలు అంటోంది. ఇప్పుడు ఇంకొకటి చిన్నది ఉంది కదా, అది వచ్చి 100కి 5 డబ్బాలు అంటోంది. కానీ నేను 100కి ఇది మటుకు 4 డబ్బాలు తీసుకున్నాను. కలర్స్ కానీ ఇంకా గిరిక కానీ ఏది తీసుకోలేదు. గిరిక నా దగ్గరే ఉంది. అమ్మ కావాలా అని అడుగుతోంది. కలర్స్ అయితే ఏమీ వేయట్లేదు. సంక్రాంతికి ఎవరెవరు ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేద్దామా అని చూస్తారు. నేను ఎంత చిన్న ముగ్గు వేద్దామా అని సెలెక్ట్ చేసుకుంటా. కానీ ఈ మధ్య నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ముందు కంటే చాలా బెటర్ ముగ్గులు వేయడంలో. టమాటాలు మటుకు కట్ చేశాను. ఎవరు కూడా హోల్స్ ఉన్నా ఇంకా టమాటాలు కట్ చేయకుండా డైరెక్ట్గా కాయలు కడిగేసి మటుకు వేయకండి. 1కి 2 సార్లు వాసన చూడండి. ఇంకొకటి కట్ చేశాక కూడా బాగా చూడండి. కాయ బాగానే ఉంటుంది పైకి చూడడానికి. కట్ చేశాక మటుకు లోపల పురుగులు ఉంటున్నాయి. ఇక్కడ బురుగు కూడా తీసేసేయండి. లేకపోతే 1కి 2 సార్లు కలపండి. బురుగు పోకపోతే బురుగు పైనుంచి తీసేసేయండి. ఉత్తి వాటర్ మటుకే తాగండి. టమాటా కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంకొకటి ఇడ్లీకి రుబ్బుదామని చెప్పి మార్నింగే లేవగానే 5 o'clockకి ఇడ్లీకి పోసాను. నేను చెప్పే ప్రాసెస్లో ఇడ్లీలు వేసుకోండి. ఇంకోటి అమ్మ రవ కానీ లేదంటే లలిత రవ అంటే లలిత బ్రాండ్ వాళ్ళది కూడా ఇడ్లీ రవ చాలా బాగుంటుంది. ఇంకా వేరేది ఏదన్నా తెచ్చుకుంటే మళ్ళీ పిడిరాళ్ళు అయిపోతాయి ఇడ్లీలు. ఇక్కడ వాటర్ క్యాన్ తెచ్చుకున్నాను. మాకు వాటర్ సరిగ్గా రావట్లేదన్నమాట. అందుకని నేను వాటర్ క్యాన్ తెచ్చుకున్నాను. ఇగోండి లలిత వాళ్ళది మనకి ఇడ్లీ రవ. ఇంకా తీసుకొని ఇంటికి వెళ్ళాలి. గ్రైండర్లో వేసాను ఈరోజు. మీకు చెప్పడం కూడా మర్చిపోయాను. గ్రైండర్లో వేసేసి వచ్చి రవ నానపెట్టుకున్నాను. ఇంకా ఇడ్లీను బోండా తెచ్చుకుంటే బోండా మటుకు 2-3 నేను తిన్నాను. ఇంకా మిగతాది ఇడ్లీ తిన్నాను. ఫస్ట్ ఇడ్లీ తినడం అలవాటు. తర్వాత ఏదైనా సరే ఆయిల్ ఫుడ్ లేకపోయినా కూడా పర్వాలేదు, కానీ ఏదో అలా అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది. ఇంకా గ్రైండర్లో వేసినప్పుడు పిండిని 2 కూడా ఉన్నాయి. ఇడ్లీ రైస్ రవ అని కూడా ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా, అది మనం ఎక్కువగా తినము. ఆంధ్ర వాళ్ళు కానీ ఇంకా ఇక్కడ ఇడ్లీలు వేసే స్టైల్ కూడా రవతోటే చేస్తారు. మనం ఈ ఇడ్లీలకి అలవాటు పడిపోయాం, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. ఇంకా చెన్నై, తిరుపతి అటు సైడ్ పోతే ఇడ్లీ రైస్ తోటి ఉప్పుడు బియ్యంతో చేస్తారు కదా, ఆ స్టైల్లో ఇడ్లీలు నాకు ఇష్టము. కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు తినరు. అప్పుడప్పుడు అవి పోస్తాను, ఎందుకంటే 3-4 ఒక బ్యాటర్ తోటి 3-4 టిఫిన్స్ అయిపోతాయి. ఇప్పుడు నేను గ్రైండర్లో వేసాను కదా, అందుకనే రవ ఎక్కువగా పడుతుంది. 1 గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసుల రవ పడుతుంది. కానీ నేను ఇక్కడ 2.5 గ్లాసుల రవ మటుకు తీసుకున్నాను. ఈరోజు ఇడ్లీ పిండి పొంగకపోతే కొంచెమే బయట పెట్టాను. ఇంకొకటి ఉప్పు కూడా వేయలేదు. ఏదైనా మనకి ఉప్పు వేస్తేనే ఫ్రిడ్జ్లో పెడితే బ్యాటర్ టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ టిప్పును ఫాలో అవ్వండి. పిండి రుబ్బుకునేటప్పుడు ఇడ్లీ పిండే కాదు, దోశ పిండికైనా పెసరపిండికైనా నేను చెప్పాను తమిళ స్టైల్లో, అడపిండి అయినా సరే ఉప్పు మటుకు వేయకండి ఏ పిండిలో కూడా. ఉప్పు వేసి పెడితే టిఫిన్ టేస్ట్ అనేది మారిపోతుంది. ఈరోజు ఉన్న టేస్ట్ రేపటికి మారిపోతుంది. అదే మీరు వడపిండి అయినా సరే, వడలేస్తాం కదా గారెలు, అది కూడా మీరు పిండిలో ఉప్పు వేయకుండా గ్రైండర్లో గట్టిగా రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్పు కలిపి వేసుకుంటే ఆయిల్ కూడా పీల్చదు,
టేస్ట్ అనేది కూడా మారదు. నేను ఇక్కడ పిండిలో రవ్వ మట్టుకే వేశాను, ఉప్పు వేయలేదు. మినప్పప్పు నానబెట్టుకున్నప్పుడు మటుకు 1 స్పూన్ మటుకు మెంతులు వేసాను. మెంతులు వేస్తే మెత్తగా వస్తాయి, టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. గ్రైండర్లోని పిండిని తీసేసాను, ఇంకా నీళ్ళు పోసి పెట్టాను. ఎందుకంటే సాయంత్రం పనస ఆకులతోటి ఇడ్లీలు వేద్దాం అనుకుంటున్నా. మరి ఇడ్లీ పిండి పొంగుతుందో లేదో తెలియదు. పొంగకపోతే దిబ్బ రొట్టె వేయాలి, పొంగితే పనసతోటి ఇడ్లీలు వేసి మీకు చూపిస్తాను. ఇగోండి, అందుకే పనసాకులు కోసి నీళ్ళల్లో వేసుకోవాలి. ఎందుకంటే చాలా మట్టిగా ఉంటాయి, మనకు కనపడని డస్ట్ ఎంతో ఉంటుంది. నేను 10 ఆకులు కోసాను. ఆకులన్నీ కోసేసి నీళ్ళల్లో వేసాను, మట్టంతా పోవాలిగా. మరి సాయంత్రానికి ట్రై చేస్తాను, ఏమవుతుందో మీకు రేపు చెప్తా. ఇంకా టిఫిన్ తిన్నానుగా, అందుకనే మెల్లగా వంట చేద్దామని చెప్పి పాలకూర తరిగి పెట్టుకున్నా, టమాటా కూడా తరిగి పెట్టుకున్నా. అందుకనే ఇంకా వంట స్టార్ట్ చేయాలి. ఈ ఆకులు కూడా తీసుకెళ్ళి నీళ్ళు పోసి పెట్టేసుకుంటే అలాగే వదిలేసేయచ్చు. ఉప్పు కానీ ఏమీ వేయలేదు, బాగా వేసుకునేటప్పుడు కడిగితే సరిపోతుంది. నేను ఇక్కడ 3 సార్లు కడిగి పెట్టుకున్నాను. పనసకాయ కూడా మంచిదే, పనస పండు కూడా మంచిదే. పనసకాయతో అయితే మా పిన్ని సూపర్గా చేస్తుంది కూర. ఇగోండి, ఇంకా రాత్రి కోసం నేను విడిగా తీసి పెట్టుకున్నాను పిండి. ఇంకా ఇది లోపల పెట్టేయటమే, దీంట్లో ఉప్పు కూడా కలపలేదు. ఇంకా వంట స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వంటకి వెళ్ళిపోదాం. ఈరోజు ఇంకా పప్పు ఒకటేనా అని చెప్పి పప్పు కాకుండా నేను కూర ఏదన్నా చేద్దాం, లేకపోతే పచ్చడి చేద్దామని అనుకున్నా. కాలీఫ్లవర్ కనపడ్డది. ఈ లోపల అక్కడ గ్రైండర్ ఉంచామనుకోండి, గ్రైండర్ ఎండిపోతుంది, ఇంకా అంట్లు వేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే పెద్దది కదా, సింక్ ఏమో చిన్నది. కాలీఫ్లవర్, క్యాప్సికమ్, బఠానీ, టమాటా, ఆలు వేసి కర్రీ చేశాను. ఈరోజు పప్పు కూడా నేను కందిపప్పు ఒక్కటే వేయలేదు, 3 కూడా వేద్దామనుకున్నా. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు. కానీ పెసరపప్పు, కందిపప్పు మటుకు వేసాను. పాలకూర కడిగి టమాటా కూడా వేసేసుకున్నాను. ఇక్కడ కొంచెం 2-3 గార్లిక్ కూడా వేసుకున్నాను. గార్లిక్ వేసుకున్నా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నేను కాలీఫ్లవర్ కూడా ఉడకపెట్టలేదు, కొంచెమే కదా కాలీఫ్లవరు. అసలు మొన్ననే కాలీఫ్లవర్ మీద విరక్తి వచ్చేసింది. ఎందుకంటే నేను కాలీఫ్లవర్ 65 రోస్టెడ్గా చేద్దాము, క్రిస్పీగా చేద్దామని అనుకునేసరికి గ్యాస్ అయిపోయి గ్యాస్ అంతా చెడగొట్టేసింది. మళ్ళీ ఈరోజు కూడా సేమ్ ప్రాసెస్ అయింది, గ్యాస్ అయిపోలేదు. ఇక్కడ గ్యాస్ అతను వచ్చాడు, నేను కాలీఫ్లవర్ తరిగి కూర అక్కడ వేయంగానే. ఈరోజు ఏమైందో తెలుసా, మా కూరలో సాల్ట్ ఎక్కువైంది. కాలీఫ్లవర్, టమాటా, ఆలు, ఇంకా బఠానీ వేసాను కదా, ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా టాటా సాల్ట్, నేను ఆ సాల్ట్ అంతా తీసి పక్కన పెట్టేసి నార్మల్ ఎప్పుడు వాడే సాల్టే ఉపయోగిద్దాము అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆ సాల్ట్ నేను మామూలుగా డైలీ ఎలా యూస్ చేస్తానో అలా యూస్ చేస్తుంటే కూరల్లో కానీ పప్పులో కానీ ఎక్కువైపోతుంది. కూరలో గార్లిక్ కానీ ఆనియన్ కానీ ఏమీ ఉపయోగించలేదు. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసాను. కరివేపాకు, క్యాప్సికమ్ వేసేసాను. ఎందుకంటే ఈ ప్లేస్లో పచ్చిమిరపకాయ వేయాలి, ఇక్కడ నేను క్యాప్సికమ్ వేసాను. బఠానీ, కాలీఫ్లవర్, ఆలు అన్నీ ఒక్కసారే వేసేసుకోవచ్చు. ఒక 5-10 నిమిషాలు అయినాక ఉప్పు, పసుపు వేసుకొని టమాటా కూడా వేసేసుకోవచ్చు. టమాటాలు ఈజీగానే మగ్గుతాయి. ఇక్కడ ఆలు, కాలీఫ్లవరే కొంచెం సేపు ఎక్కువసేపు ఉంచాలి. కానీ ఈరోజు కూర బాగానే ఉంది, కానీ కొంచెం సాల్ట్ ఎక్కువైంది. సాల్ట్ తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైతే అస్సలు తినలేదు. కారం అయినా అంతే. అందుకనే పట్టించిన కారం తెస్తాను కదా, కొంచెంగానే వేస్తా. ఇక్కడ ఉప్పు, పసుపు కూడా వేసేసి మూత పెట్టాక కాసేపు వదిలేసేయాలి కలిపేసి. ఇగోండి, మామూలు సాల్టే వేస్తూ ఉంటే ఎక్కువ అయిపోతుంది. అంటే ఎప్పుడు వాడే సాల్ట్ కాకుండా ఇది టాటా ప్యాకెట్, ఉప్పు ఎక్కువ అవుతుంది. ఈ లోపల గ్యాస్ అతను వచ్చాడు. కాలీఫ్లవర్ అనగానే గ్యాస్కి సంబంధించింది ఏదో ఒకటి వస్తుంది. ఉప్పు, పసుపు వేసి మూత పెట్టాక గ్యాస్ అయితే తీసుకొని పంపించేసాను ఆ పిల్లాడిని. కూర మూత పెట్టేసి ఇంకా పప్పు ప్రెషర్ అయిందనమాట. ఉప్పు, పసుపు, కారం ఇక్కడ కూడా వేసి కొంచెం వాటర్ ఎక్కువైంది, అందుకనే మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. ఇక్కడ పప్పులో ఇంగువ, ఆవాలు, జీలకర్ర, 2 మెంతులు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. గార్లిక్ ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో ఆనియన్ వేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు తిరగమూత వేస్తాం కదా, అప్పుడు ఆనియన్స్ సన్నగా తరిగి ఫ్రై చేసి ఈ పప్పు అందులో వేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అదొక టైప్లో ఉంటుంది. ఇక్కడ కారం వేస్తున్న, కూరలో కొంచెమే వేస్తున్నా చూడండి. ఈరోజు ముగ్గులు కానీ
ఈ డే అంటే పొద్దున బార్లీ గింజలు, మెంతి పిండి, మళ్ళీ గజ్జికాయ పౌడర్ కూడా తాగుతూ ఇప్పటికీ 11-12 డేస్ అయిపోతుంది. నాకైతే బాగానే అనిపిస్తోంది. కానీ నా రిజల్ట్ అనేది ఏంటి లాస్ట్ ఫైనల్లో కదా చెప్పాలి. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈరోజు కాలీఫ్లవర్ కూర, పాలకూర పప్పు, ఇంకా మెంతి ఆవకాయ పెట్టాను కదా ఆ పచ్చడి, ఇంకా మజ్జిగ అయితే పొద్దున ఎర్లీ మార్నింగే తీసేసి బయట పెడుతున్నాను. ఎందుకంటే వాతావరణం ఇంకా మారలేదు. పొద్దున్న తీస్తే కూడా లంచ్ టైంకి నార్మల్ వామ్లోకి వస్తుంది. నైట్ తాగుతాం కదా ఏదైనా టిఫిన్ చేసినప్పుడు, అప్పుడు తాగితే సరే, లేకపోతే లేదు. నైట్ తాగేటప్పుడు కూడా జీలకర్ర పొడి, వామ్ పొడి, అంటే వామ్ అంటే అజ్విన్ అంటారు కదా, అది పౌడర్ ఎప్పుడు చేసి పెట్టుకుంటాను. అది వేసుకొని మజ్జిగలో కొంచెం పింక్ సాల్ట్ వేసుకొని తాగితే తాగుతాం, లేకపోతే లేదు. అలా అని ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి మధ్యాహ్నము మళ్ళీ తాగలేము. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టడం లేదు. తాగకపోతే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు ఎర్లీ మార్నింగే గజ్జకాయ పొడి తాగాలి కదా, అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవంగానే తీసి బయట పెట్టుకుంటా. ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే పనసాకులతోటి ఇడ్లీలు చేద్దామనుకుంటా. మరి ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు లంచ్ చేసేసేయాలి, మళ్ళీ బయటికి వెళ్ళాలి. మీకు మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా నేను. ఇంకొకటి, నాకు వైఫై కూడా సపోర్ట్ చేయటం లేదు, ఎందుకో ట్రబుల్ ఇస్తోంది. సరే, ఈరోజు వైఫై వాళ్ళు కూడా వస్తారు, నా ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఇగోండి వీళ్ళే వైఫై వాళ్ళు, వైఫై వచ్చి సాల్వ్ చేశారు. బాయ్, మరి రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ద్విజపంక్తిద్వయోజ్వల కర్పూరవీటికామోద సమాకర్ష దిగంతరా అనాకలిత సాదృశ్య సుముఖ శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య శూద్ర శోభిత కందర కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిఫణస్తని నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచుద్వై విరాజిత సింజానా మణిమంజీరా మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవది సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షి గణ సంగాత స్తూయమానాత్మ వైభవ బండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వరూఢాధిష్ఠిత స్వకోటి కోటి పిరావృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత చక్రరథారూఢ దండనాద పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగ బండ సైన్య వయోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమాటోపారిరీక్షణ సముత్సక